వెంకటమాధవి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. భర్త గురుమూర్తి హత్య చేసినట్లు నిర్ధారించారు. క్లూస్ టీం ఇచ్చిన ఆధారాలతో గురుమూర్తిపై హత్య కేసు నమోదు చేశారు. మరోవైపు క్లూస్ టీం సేకరించిన ఆధారాలను ఎఫ్ఎస్ఎల్ కు పంపారు. ఈ ఆధారాలను DNA మ్యాచింగ్ కోసం కూడా పంపారు. మాధవి పిల్లలు, తల్లి నుంచి శాంపిల్ సేకరించారు. వెంకటమాధవి హత్య కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు. భర్త గురుమూర్తి హత్య చేసినట్లు నిర్ధారించారు. క్లూస్ టీం ఇచ్చిన ఆధారాలతో గురుమూర్తిపై హత్య కేసు నమోదు చేశారు. మరోవైపు క్లూస్ టీం సేకరించిన ఆధారాలను ఎఫ్ఎస్ఎల్ కు పంపారు. ఈ ఆధారాలను DNA మ్యాచింగ్ కోసం కూడా పంపారు. మాధవి పిల్లలు, తల్లి నుంచి శాంపిల్ సేకరించారు పోలీసులు. వెంకటమాధవి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. భర్త గురుమూర్తి హత్య చేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. క్లూస్ టీం ఇచ్చిన ఆధారాలతో గురుమూర్తిపై హత్య కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్, మీర్పేట జిల్లాగూడ కేసు సంబంధించి పోలీసులు కీలకమైన పురోగతిని సాధించారు. అయితే క్లూస్ టీం దాదాపు 6 గంటల పాటు వాళ్ళ ఇంట్లో సెర్చింగ్ జరిపి ఒక క్లూస్ టీము కొన్ని ఆధారాలు సేకరించింది. బాడీ పార్ట్స్ సంబంధించి ఒక టిష్యూస్ ని, బాడీ సంబంధించిన టిష్యూస్ తో పాటు వెంట్రుకలు, కొన్ని రక్త మరకలను సేకరించిన క్లూస్ టీం వాటన్నిటిని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించడం జరిగింది. ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించిన తర్వాత అక్కడ DNA కోసం, ఆ DNA ప్రొఫైలింగ్ కోసం అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి వెంకటలక్ష్మి మిస్సింగ్ కేసు ఇప్పటి వరకు మిస్సింగ్ కేసే నమోదు చేశారు. ఆ మిస్సింగ్ కేసు విచారణ చేస్తున్నారు. అయితే భర్త నేను చంపానని చెప్పినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. కానీ పోలీసులకు క్లూస్ టీం ఇచ్చిన ఆధారాలతోటి భర్తే హత్య చేశారని చెప్పి కూడా ఇప్పుడు పోలీసులు నిర్ధారించారు. ఇందుకు సంబంధించి సెక్షన్ మిస్సింగ్ కేసు కాస్త పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి ఆ మేరకు విచారణ చేపట్టడం జరిగింది. BNS సెక్షన్ 101 సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. దీనికి సంబంధించి అటు పోలీసులు హత్య కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న తరుణంలో మరోవైపు ఫోరెన్సిక్ అధికారులు మాత్రం గురుమూర్తి ఏదైతే హత్య చేశారని చెప్పబడుతున్న వెంకట మాధవికి సంబంధించిన టిష్యూస్ ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ చేరుకోవడం జరిగింది. దానికి సంబంధించి DNA ప్రొఫైలింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అటు పిల్లల దగ్గర నుంచి కావచ్చు, తల్లి దగ్గర నుంచి అటు శాంపిల్స్ సేకరించారు. వాటి ఆధారంగా ముందుకు వెళ్తారు. DNA రిపోర్ట్స్ మరి కొన్ని గంటల్లోనే అటు పోలీసులకు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత గురుమూర్తి పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్ వైట్లా.